హలో అండి. వెల్కమ్ టు మీ అండ్ మై క్రేజీ కిడ్స్. నేను మీ భరణి మాధవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ పిల్లలతో సుఖ సంతోషాలతో భార్యాభర్తలు పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటూ ఉండాలి. సో ఈరోజు మెయిన్ నేను చెప్పాలి అంటే మన ఫ్యామిలీతో మాట్లాడాలి అని అనుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే, అందరు నన్ను అడిగే రిపీటెడ్ క్వశ్చన్, మీరు అసలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఈ పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అండ్ బిజినెస్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం యు ఆర్ డూయింగ్ అ జాబ్ ఆల్సో, ఇన్ని ఎలా చేస్తున్నారు పిల్లలతో అని అడుగుతున్నారు. సో అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఒక టాపిక్ మెయిన్గా మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు డిపెండెంట్గా ఉండాలా, ఇండిపెండెంట్గా ఉండాలా, ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిన థింగ్ పేరెంట్స్కి. ఎందుకంటే మనం ఇండిపెండెంట్గా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ పిల్లల్ని డిపెండెంట్ చేసేస్తున్నారు. ఏంటంటే ప్రతిదానికి పేరెంట్స్ పక్కన ఉండాలి. కనీసం ఒక అంగడికి వెళ్ళాలన్నా కూడా పక్కన సింగిల్గా పిల్లల్ని అయితే అలో చేయట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. పిల్లలు పడాలి, లేయాలి, ఆడాలి, కొట్టుకోవాలి, ఇదేదో జరుగుతూ ఉంటాయి. అప్పుడే కదా మన గురించి మనకి అర్థమవుతుంది. అంటే మనకి ఇన్ ద సెన్స్ కిడ్స్కి ప్రతి దగ్గర పేరెంట్స్ అయితే ఉండలేరు కదండి. ఎందుకు మరీ అంత గారాభంగా, మరీ ఏమంటారు, తాకితే కందిపోతారు అన్నట్టుగా కొంతమంది పేరెంట్స్ అయితే చాలా 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 ఇదిగా పెంచుతారు. బట్ నా విషయానికి వస్తే నేను ఎలా చేస్తానంటే, ప్రతిదీ కూడా ఆల్రెడీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి నేను రెక్టిఫికేషన్ చేసుకుంటూ నేను ఇప్పుడు బయటకు వచ్చి ఇలా కాదు, ఇలా ఉండాలి అని చెప్పేసి నా పిల్లలకి ఒకటి మెయిన్గా నేను నేర్పిస్తున్నది ఏంటంటే ఇండివిజువాలిటీ. మనం ఉన్నా లేకపోయినా, మన ప్రెజెన్స్ లేకపోయినా వాళ్ళని లీడ్ చేసుకునేలాగా, వాళ్ళని మౌల్డ్ చేసుకునేలాగా, వాళ్ళు ధైర్యంగా ఉండేలాగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మేబీ ఇది వేరే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదండి. ఇండివిజువల్గా కిడ్స్ ఉంటేనే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రతిదానికి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేనైతే ముందు ఫస్ట్ స్టార్టింగ్లో నేను జాబ్ చేసి ఫస్ట్ బేబీని కన్సీవ్ అయ్యి డెలివరీ అయినప్పుడైతే నేను మేడ్స్ని పెట్టుకొని ఉన్నానండి. సో ఎలా అయిపోయిందంటే, వాళ్ళు మనం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, మనం లేనప్పుడు ఒకలాగా ఉంటారు. అది నేను ఎలా అబ్జర్వ్ చేయగలిగానంటే, ఒక్కొక్కసారి వచ్చేసి నేను సడన్గా ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. మేడ్ని నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో తను వస్తుంది, నేను ఆఫీస్ నుంచి వచ్చేసాక ఒక 1 అవర్ అలా ఉండేసి తను వెళ్ళిపోతుంది అనమాట. సో ఇన్ బిట్వీన్ ఏమవుతుంది అనేది మనకు ఐడియా లేదు. అప్పుడు అంటే రెంటెడ్ హౌసెస్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు సీసీ కెమెరాస్ అయితే ఫిట్ చేసుకోలేరు కదా. సో అలా అని చెప్పేసి మనం ఏంటంటే నమ్మకం మీద మనము మేట్స్తో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాము. బట్ అలా వాళ్ళు ఏంటంటే అలా వదిలేసిపోవడం వలన ఏమవుతుందంటే, మన ముందర వచ్చేసి ఆ మేట్స్ ఒకలా ఉంటారు, మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లల్ని ట్రీట్ చేసే విధానం అనేది చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు నేను సడన్గా వెళ్ళి అబ్జర్వ్ చేశాను. మా బాబు కనీసం తినడానికి కూడా భయపడేవాడు అనమాట ఆమెను చూస్తే. సో అది మనము డబ్బులు పెట్టి మన పిల్లల్ని మేట్స్ దగ్గర వదిలేస్తే వాళ్ళు ఎలా వీళ్ళని ట్రీట్ చేస్తున్నారంటే ఒక డాల్ లాగా అనమాట, ఇసిరేయడాలు. సో వాళ్ళు ఫీడ్ చేస్తుంటే తినకపోతే వాళ్ళని డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళకి ఫీడ్ చేయడాలు, బలవంతంగా ఫీడ్ చేయడాలు. అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి చాలా ఎమోషనలీ డిస్ట్రాక్ట్ అవుతారనమాట. వాళ్ళ ఎమోషన్స్ అంటేనే, ఇప్పుడు నేను వస్తున్నానంటే వచ్చి హగ్ చేసేసుకుంటాడు, ఇంకా తన దగ్గరికి వెళ్ళడం అనమాట. అప్పుడు నాకు 1-2 దాంట్లో నాకు అర్థమైంది, సంథింగ్ ఏదో బిహేవియర్ ఆమె చేస్తుంది బాబుతో అన్నట్టుగా. నేను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, అంటే సడన్గా ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాడు బాబు అని చూసినప్పుడు నేను చాలా రియలైజ్ అయ్యాను అనమాట. ఇలా కాదు అని చెప్పేసి నేనేం చేశానంటే, మా ఆఫీస్లోనే డే కేర్స్లో, అంటే ఆఫీస్లో డే కేర్లో వేయడం మొదలుపెట్టా. అంటే బిలో 2-3 ఇయర్స్ ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా మీ దగ్గర మీతో పాటు ఉంచుకోవడం చాలా మంచి పని. ఎందుకంటే మనం మేట్స్ అందరినీ నేను అనట్లేదండి, అంటే ఎవరో తల్లి తర్వాత తల్లిలాగా చూసుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి నేను ప్రస్తావించట్లేదు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరమని నేను అనుకుంటాను. అలా కాకుండా ఎవరైతే ఓన్లీ మనీ బేస్ పరంగా వచ్చి పిల్లల్ని
టార్చర్ చేస్తారు చూడండి వాంటెడ్గా, అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక టైప్ ఆఫ్ కేటగిరీ మేట్స్ ఎలా ఉంటారంటే, మనం ఉన్నప్పుడు వచ్చేసి కామ్గా ఉంటారు, మనం వెళ్ళిపోయినాక మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అవసరం లేదు, 24/7 ఫోన్లో ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఎందుకండి వాళ్ళని డబ్బులు పెట్టుకొని మన పిల్లల్ని టార్చర్ పెట్టించడానికి మనం ఒక మనిషిని పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి విషయాల్లో చాలా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఈ విషయం అయితే ఖచ్చితంగా అందరి పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎంతో నమ్మకం ఉంటే తప్పితే మీ పిల్లల్ని వాళ్ళ దగ్గర వదలడం అనేది కరెక్ట్ అయిన పని కాదు. మీ కళ్ళ ముందు మీ మానిటైజేషన్లో ఉండే విధంగా, అది డే కేర్స్ కావచ్చు, కొన్ని డే కేర్స్ అయితే సీసీ కెమెరాస్ యాక్సెస్ని పేరెంట్స్కి కూడా ఇస్తారు. 24/7 మీ పిల్లలు అక్కడ ఉంటే మానిటర్ చేసుకోవచ్చు మీరు కూడా. సో అలాంటివి అయితే బెటరు బిలో 3 ఇయర్స్. 3 ఇయర్స్ తర్వాత అయితే నేను అనేది ఏంటంటే 3-4 ఇయర్స్ తర్వాత సిబ్లింగ్స్ కానీ ఉంటే, అంటే సిస్టరు లేదా పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా, వాళ్ళకే ఇండిపెండెంట్గా, అంటే చిన్న చిన్న పనులు వాళ్ళే చేసుకొని, వాళ్ళే ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని, స్కూల్ నుంచి రాగానే ఇది చేసుకోవాలి అలా చేసుకుంటూ మీరు సీసీ కెమెరాస్ని ఇంట్లో ఫిట్ చేసి నేను మానిటైజ్ చేసి నియర్బై ఉండేలాగా అయితే చూసుకోండి. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఏదైనా కానీ ఇలాంటి వాటి మీద డౌట్స్ ఉంటే కనుక, అంటే ఆల్టర్నేటివ్ డే నేను ఒక్కొక్క టాపిక్ చెప్తాను, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ. మీకు కనుక యూజ్ అయితే మంచిదే. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎలా మా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఎవరికైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఫ్యామిలీ రిలేటెడ్ వీడియోస్ కావాలని అంటే కనుక నేను మా పిల్లలవి కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాజ్ ఐఎమ్ లిటిల్ బిజీ నవ్ డేస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ద వీడియోస్ అండ్ అప్లోడ్ మై కిడ్స్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ నేను డే విత్ కిడ్స్ అని అలా ప్లాన్ చేస్తున్నాను. ఖచ్చితంగా అయితే 1 by 1 ఐ ట్రై టు అప్లోడ్ ఇట్. నాకేంటంటే ముందు ఎవరికైనా కానీ ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తుంటే కనుక నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే ఎవరికైనా యూస్ అవుతాయి చూస్తున్నారని. సో ఐ విల్ upload more videos అన్నమాట. Okay, thank you so much for the more updates and more videos. Stay tuned for my channel. Thank you.